హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనంతాటి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బిగినర్స్ కూడా ది బెస్ట్గా ప్రిపేర్ చేయగలిగే చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఆ కలర్ అండ్ టెక్స్చర్ కానీ ఎవరైనా చూస్తేనే అది తినాలనిపించేలాగా చాలా పొడిగా ఎలా చేసేయాలో చూసేద్దాం. వాటర్ అండ్ రైస్ పక్కా మెజర్మెంట్స్తో చెప్తాను. వీడియో మొత్తం చూసి ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా అడుగు మందంగా ఉండే ఒక పెద్ద కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2 స్పూన్స్ గీ వేసుకొని అవైలబుల్లో ఉన్న బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ సన్న ముక్కలుగా వేసేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక కారానికి తగ్గ పచ్చిమిర్చి చిల్లీలు వేసేసుకొని తర్వాత 2 పెద్ద సైజ్ టమోటాలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక పెరుగు అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఇక్కడ నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఉప్పు కారం అలాగే పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేస్తున్నాను. వేసేసి ఇక్కడ కొంచెం పుదీనా కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేశాను. ఈ పులావ్కి పుదీనా మంచి టేస్ట్ ఇస్తుంది. ఫ్రెష్గా ఉండే పుదీనా యూస్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టేసుకున్నాను. అదే గ్లాస్తో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఎసరు బాగా మరిగాక ఒకసారి సాల్ట్ అనేది వేసి చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకొని ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని నీళ్ళని ఫ్రై చేసేసి బియ్యం మాత్రమే వేసేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే చేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి 30 to 40 seconds హై ఫ్లేమ్లో పెట్టేసేసామంటే అలా మధ్యలో చూస్తూ తీస్తూ కలుపుతూ ఉండాలి. మంచిగా రైస్ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు వాటర్ కొంచెం ఆవిరైపోయి రైస్ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు గిన్నె కింద అడుగు మందంగా ఉండే ఒక దోశ ప్యాన్ పెట్టేసి ఈ గిన్నెని పైన పెట్టేసి 5 minutes హై ఫ్లేమ్లో అలాగే 15 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి మూత మీద ఒక పెద్ద బరువును పెట్టేసామంటే ఆవిరంతా లోపలే ఉండి మంచిగా కుక్ అవుతుంది. స్మెల్ కూడా బయటకు పోదు. సో ఇలాగ చేస్తే కింద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టడం వల్ల కింద అడుగు పట్టేయకుండా అలాగే హీట్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి రైస్ అనేది ఈవెన్గా మంచిగా కుక్ అవుతుంది. అలాగే పక్కా మెజర్మెంట్స్తో చేసాం కాబట్టి రైస్ కూడా ఎక్కడా చెమడకుండా చాలా పొడిగా వస్తుంది. ఇలా 5 minutes హై ఫ్లేమ్లో 15 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి అంతా సెటిల్ అయిపోయాక ఒక 20 minutes అలా పక్కన వదిలేసేయాలి. అదే ప్యాన్ మీద స్టవ్ కట్టేసి ఒక 20 minutes అయిపోయాక ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఇక్కడ నేను వీడియోలో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అనేది ఎక్కడ చిమలేదు, చాలా పొడిగా వచ్చింది. అలాగే అడుగు కూడా ఎక్కడ మనకి పట్టలేదు, వాటర్ అనేవి కూడా ఏమీ ఎక్కువ లేవు. సో మంచిగా అంతా ఆవిరైపోయాయి. చూస్తున్నారు కదా చాలా పొడిగా వచ్చింది. అలాగే కలర్ అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇవే మెజర్మెంట్స్తో ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పులావ్ రెసిపీ వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైతా గోంగూర కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.